ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. ఓకే అండి సత్యనారాయణ గారు, నిన్న లాభాల్లో కొనసాగిన ఐటీ స్టాక్స్ అయితే ఇవాళ స్వల్ప నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఏం ప్రాబ్లం లేదు. ఆంథ్రోపిక్ అనేది ఆ ఇష్యూ తోటి ఐటీ స్టాక్స్ అన్ని పడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రతి ఐటీ స్టాక్స్ కూడా ఏఐ టూల్కి వెళ్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వెళ్తున్నాయి. ఇప్పుడు కామన్ అసలు ప్రతి చిన్న సెల్లలో కూడా మనం గూగుల్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటది ఏఐ మోడ్ అని. అక్కడ మనం మాట్లాడినా చెప్తుంది, మెసేజ్ పెట్టినా చెప్తుంది ఏఐ మోడ్ లో. నువ్వు ఏం చేయాలన్నా కూడా అదే చెప్తుంది. అంటే అంత అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్లు అనుకోండి, ఐటీ కంపెనీలు అన్ని ఏఐ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, కొనుక్కోవచ్చు. ఇంకొకటి కూడా రిస్క్ తక్కువ ఇప్పుడు, ఎందుకంటే బాటంకి వచ్చేసినాయి ఐటీ షేర్లన్నీ ఆంథ్రోపిక్ ఇష్యూ తోటి. ఎప్పుడైతే బాటంకి వచ్చినాయో సపోర్ట్ తీసుకోవడానికి రెడీ ఉంటాయి, లేకపోతే న్యూట్రల్గా ఉంటాయి. అంతే తప్ప ఇంకా పడే అవకాశాలు చాలా తక్కువ నాకైతే అనిపిస్తుంది. ఇంకా పెద్దగా పడే అవకాశాలు ఉంటాయి తక్కువ అనేది. ఇకపోతే ఇప్పుడు ఇంకొక 4 రోజులు ఆగితే ఇప్పుడు ఎట్లాగో వీకెండ్ ఉంది, 25 ఇవాళ, 26, 27, 28 సెలవులే ఉన్నాయి మనకి. మళ్ళీ 29, 30 ఇప్పుడు జూన్ 30 వరకే వర్కింగ్ డేస్. మళ్ళీ 1వ తారీఖు అంటే జూలై 1 నుంచి మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఏది మన 26, 27 2026, 2027 ఫైనాన్స్ సంబంధించినటువంటి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని కూడా జూలై 1 వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అప్పుడు చూసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు బాటమ్ లో ఉన్నాయి కాబట్టి పెద్ద రిస్క్ ఏమి ఉండదు. పెరిగినో పెరిగితే, లేకపోతే నిలబడతాయి అంతే తప్ప పెద్దగా తగ్గే అవకాశాలు అనేది నాకు అంతగా అనిపించట్లేదు. ఐటీ షేర్లు కొనుక్కోవచ్చు, అందులో వాల్యూ అనేది చూసుకొని. యాన్యువల్ రిజల్ట్స్ మొన్న అయిపోయినాయి, వాటిని ఫాలో అయితే చాలు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి. కాకపోతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏ కంపెనీలు కూడా ఏ సెక్టార్ కూడా బాగుండదు. ఎందుకంటే ఈ ఫస్ట్ క్వార్టర్ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అన్ని కూడా ఈ యుద్ధ సమయం అన్నమాట. ఏది ఇరాన్ అమెరికా యుద్ధం ఫిబ్రవరి 28 స్టార్ట్ అయిన యుద్ధము మార్చి, ఏప్రిల్, మే ఇప్పటిదాకా ఉంది. అంటే ఏదైతే ఈ క్వార్టర్ ఉందో ఫస్ట్ క్వార్టర్ మొత్తం యుద్ధంలో జరిగింది కాబట్టి, బ్రెంట్ ఆయిల్ బాగా పెరిగింది కాబట్టి, కంపెనీల ఖర్చులు బాగా పెరిగినాయి కాబట్టి లాభాలు వచ్చే క్వశ్చన్ లేదు, లాభాలు తక్కువనే వస్తాయి. కాకపోతే మనం చూడవలసింది ఏంటంటే పోయిన ఫస్ట్ క్వార్టర్ కి ఈ క్వార్టర్ కి లాభం తగ్గింది. ఎంత తగ్గింది? న్యూట్రల్గా ఉందా? ఓకే, సేఫ్గా. అంటే లాభం రాకపోయినా నష్టం లేదు అని అంటే లాభం సంపాదించినట్టే. ఎందుకు అంటే ఈ ఇరాన్ అమెరికా వార్ మామూలుగా ఎఫెక్ట్ కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ ఎఫెక్ట్ ఉంది కాబట్టి సంపాదించలేదు అంటే నో ప్రాబ్లం, సంపాదించినట్టే. సంపాదించింది అనుకోండి, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి అంటే అది ఇంకా పర్ఫార్మ్ చేస్తుంది అని అర్థం. మైనస్ లోకి పోయింది అంటే మార్కెట్ తో పాటు బ్రెంట్ ఆయిల్, ఈ గ్యాస్ తో పాటు అవి కూడా తగ్గినాయి అని అర్థం. అంతే మనం గమనించవలసింది. సేమ్ అది సింపుల్ గా ఏం చేయాలి మనం, ఎవరైతే ఈ ట్రేడింగ్ చేస్తుంటారో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ న్యూట్రల్ ఉంది అంటే పాజిటివే, పాజిటివ్ ఉంది అంటే ఇంకా పాజిటివే, మైనస్ ఉంది అని అంటే మాత్రం మార్కెట్ తోటి అది కూడా పనిచేసినట్టు లెక్క. అటువంటి కొంచెం దూరంగా ఉండటం ఓకే, దూరంగా ఉండాలన్నట్టు. బాగా లాభాలు ఉన్నాయి దొరుకుతాయి, న్యూట్రల్గా ఉన్నాయి దొరుకుతాయి. అంటే ఎక్కువ లాభాలు వచ్చినాయి కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా ఆ సెక్టార్లు ఏవైతున్నాయో అవి జూలైలో రిజల్ట్స్ వస్తాయి. జూలై 1 వీక్ నుంచి స్టార్ట్ అయితే జూలై మొత్తం వస్తుంది. ఆగస్టు 15 వరకు 5,000 కంపెనీలు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక మన పని ఏంది, ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఏ కంపెనీలు ఎంత వచ్చిందో డేటా చూసుకుంటూ ఆ కంపెనీలని కనుక మనము న్యూట్రల్ ఉందా, ప్రాఫిట్ లో ఉందా, మైనస్ లో ఉందా చూసుకొని అవి కనుక ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ రాబోయే ఒక క్వార్టర్ అనుకోండి, రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక యుద్ధం ఎప్పుడైతే ఆగిపోయిందో ఇక ఇక్కడ నుంచి గ్రోతే, ఇక మైనస్ పాయింట్ లేవు, మైనస్ అయ్యే క్వశ్చన్ లేదు. ఉంటే గ్రోత్ ఉంటుంది, లేకపోతే న్యూట్రల్ గా ఉంటుంది. మైనస్ అయ్యేది లేదు కాబట్టి ఓకే, పాజిటివ్ లోనే ఉంటాయి. మన పని సింపుల్ గా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ ఏవి బాగా వచ్చినాయో చూసుకొని అవి కొనుక్కుంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ న్యూట్రల్ గా ఉన్నా ఇవి పెరుగుతాయి, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నా పెరుగుతాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మైనస్ ఉంటే మాత్రం ఈ షేర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి సత్యనారాయణ గారు, స్మాల్ మిడ్ లార్జ్ క్యాప్స్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఏ సెక్టర్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది? ఇప్పుడు ఏ సెక్టార్ అని లేదు. ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్ ఉంది, మొన్న ఇండియా ఫ్రాన్స్ టైఅప్ అయింది. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ మళ్ళీ సుంకాలు టారిఫ్ల మీద కొంచెం జరుగుతుంది. అవి కూడా ఏదైనా ఎక్స్పోర్ట్ కి సంబంధించినవి ఓకే, డిఫెన్స్ కి సంబంధించినవి ఓకే, ఫార్మాకి సంబంధించినవి ఓకే, అవి చూసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అన్ని బాగున్నాయి. రెండోది ఏదైతే మొన్న ఇండియా ఫ్రాన్స్ కానీ టైఅప్లు అయినాయి, అప్పుడు డిఫెన్స్ కి బాగా బెనిఫిట్ ఇచ్చారు, ఎక్స్పోర్ట్స్ వాటికి కొన్ని బెనిఫిట్ ఇచ్చారు.
అవి చూసుకొని చేసుకోవచ్చు. ఫార్మాలు ఓకే, ఎఫ్ఎంసీజీ ఓకే. ఇప్పుడు మళ్ళీ లేదు అనుకుంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, ఆ రిజల్ట్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది యాన్యువల్ రిజల్ట్స్ బేస్ చేసుకొని టైఅప్లు ఏ దేశంతో మనం అగ్రిమెంట్ అయినాం. ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ డీల్ జరుగుతుంది అమెరికాకి మన ఇండియాకి, అవి ఇంకొక 2-3 రోజుల్లో జరగవచ్చు. మళ్ళీ ఏం జరిగితే ఏ సెక్టార్లకు బెనిఫిట్ అవుతుందో మళ్ళీ మనం మండే అట్లా అప్డేట్ చేయొచ్చు. అప్పుడు కావాలనుకుంటే ఆ సెక్టార్లు ఆ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ ఉంటుంది. ఓకే అండి సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే రేపు హాలిడే, అలాగే సాటర్డే సండే 3 days హాలిడేస్ ఉన్నాయి. మరి మండే రోజు మార్కెట్లు ఎలా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అది ఇప్పుడు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడే మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ 230కి వచ్చింది అంటే అప్పుడే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. కానీ ఓవరాల్ గా అయితే మీరు అన్నట్టు రేపు వెళ్ళి మనకు 3 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి పొజిషన్స్ తీసుకోరు, కానీ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, ఇక ఈవెంట్స్ లేవు, ఇష్యూ లేవు, సాఫీగా సాగిపోతుంది. మండే మార్కెట్ కూడా పాజిటివ్ లోనే ఉండొచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఇష్యూలు కానీ ఈవెంట్లు కానీ ఏదైనా ఉన్నప్పుడే మార్కెట్ లో ఒడిదుడుకులు ఉంటాయి. ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి మార్కెట్ సాఫీగా పోతుంది, కాబట్టి మార్కెట్లు పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వరల్డ్ మార్కెట్లు బేస్ చేసుకొని నడుస్తుంది. ఇక మళ్ళీ మనం చూడవలసింది ఏంటిది, ఈ వరల్డ్ మార్కెట్లు మండే మార్నింగ్ మనీ కంట్రోల్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే రేపు మనకి సెలవు అయితే ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఫాలో అయితే మళ్ళీ రేపు ఏషియన్ మార్కెట్లు అనుకోండి, యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు ఎలా క్లోజ్ అవుతాయి రేపు మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ మండే మార్కెట్లు ఓపెన్ అవుతాయి. అంటే మనకేముంది ఇప్పుడు ఇంకా 3 రోజులు ఉంది, 3 రోజుల్లో వరల్డ్ మార్కెట్లు అన్ని ఒక రోజు వర్కింగ్ డే, రేపు మనది వర్కింగ్ డే కాదు. కానీ ఇదంతా కూడా డిఫరెన్స్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? మండే మార్నింగ్. సపోజ్ రేపు ఇవన్నీ మార్కెట్లు పెరిగినాయి, మన మార్కెట్లు మండే పెరగాలి అంటే మళ్ళీ రేపు కనుక నైట్ తగ్గింది అనుకోండి, మళ్ళీ మండే మన మార్కెట్ పడే అవకాశాలు కూడా కనపడతాయి. అందుకని మండే మార్కెట్ ఇప్పుడు మనం చెప్పలేము. కావాలనుకుంటే మండే మార్నింగ్ ఈ మనీ కంట్రోల్కి వెళ్ళి అక్కడ మనకి నిఫ్టీ చూసుకోవచ్చు. అప్పుడు దాన్ని బట్టి మనం ఫాలో అవడమే తప్ప, ఎందుకంటే మనకు ఒక రోజు సెలవు వచ్చింది, ఈ సెలవు రోజు ఏం జరుగుతుందో అది నెక్స్ట్ డే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఆ అడ్జస్ట్మెంట్ మనకి తెలియదు కాబట్టి మనం గెస్ చేయలేము, ఓన్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మార్కెట్ ఇలా ఉండొచ్చు, రేపటి క్లోజింగ్ ని బట్టి మళ్ళీ మండే ఓపెనింగ్ గెస్ చేయొచ్చు. అది మనీ కంట్రోల్లో వరల్డ్ మార్కెట్ చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ ఉంటుంది. గ్లోబల్ మార్కెట్స్ కనుక ఫాలో అయితే మండే మార్కెట్స్ అంటే మండే మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది మండే మార్నింగే చూసుకోవాలి. అంతే తప్ప మనము అంటే సెలవులు ఉన్నప్పుడు మనము గెస్ చేయలేము, కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏం లేదు, మామూలుగానే ఉంటది, సాఫీగానే ఉంటది. యుద్ధ భయాలు లేవు కాబట్టి ఇక బ్రెంట్ ఆయిల్ ఎవరైతే చూస్తున్నారో బ్రెంట్ ఆయిల్ ఇంకా తగ్గింది అనుకోండి మండే వరకు మార్కెట్ పాజిటివ్ లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ వచ్చి $72.79 $73 ఉంది. మండే మార్నింగ్ కల్లా $70 ఉంది అనుకోండి, మార్కెట్ పాజిటివే. సపోజ్ ఇప్పుడు $73 ఉంది, అక్కడే ఉంది అనుకోండి, మండే మార్కెట్ న్యూట్రలే ఉంటుంది, అంతేగాని పెద్దగా ఏముండదు. సపోజ్ మండే ఈ $73 నుంచి ఏదైనా జరిగి $2-3 పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ మళ్ళీ ఫాల్ మార్కెట్. ఇది దాన్ని బేస్ చేసుకుని దాన్నే ఇప్పుడు మనకి మూలం అంతా బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ ఉందా, మన మార్కెట్ న్యూట్రల్ ఉంటారు. బ్రెంట్ ఆయిల్ తగ్గిందా, మన మార్కెట్ ప్లస్ లోకి వెళ్తాయి. బ్రెంట్ ఆయిల్ పెరిగిందా, మన మార్కెట్ లో తగ్గిపోతాయి. ఇది ఇక ఎక్స్పెక్ట్ చేయటం, ఇంటిగ్రేట్ చేయటం, ఇంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తున్నారు కదా, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు అయితే దిగివస్తున్న పరిస్థితి. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఆచితూచి అడుగులు వేయాలంటూ అటు ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ బులెటిన్ ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.